తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ప్రమాద ఘటన నిన్న మనందరం కూడా చూడటం జరిగింది. అది ఎంత దారుణమైన పరిస్థితి అనేది మనందరికీ తెలుసు అని చెప్పొచ్చు. అందులో దాదాపుగా తాండూరుకి సంబంధించిన వాసులే 14 నుంచి 15 మంది చనిపోయిన విషాద గాథ అని చెప్పొచ్చు. ఎన్నోసార్లు గతంలో కూడా ఎన్నో చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ వికారాబాద్ నుంచి చేవల రూట్లో మాత్రం తరచూ కూడా రోజుకి ఒక యాక్సిడెంట్ కూడా అవుతుందని చెప్పి కూడా అక్కడ స్థానికులు అంటున్న పరిస్థితిని కూడా మనం వినడం జరిగింది. అయితే నిన్న బస్సు ప్రమాద ఘటనలో 2 పిల్లలు అనాథలయ్యారని చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు మనం వాళ్ళ ఊర్లోనే ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఒక్కసారి ఎవరైతే ఆ దంపతులు చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అందులో 2 దంపతులు కూడా ఉన్నారు, మీ తమ్ముడు మరదలు, వాళ్ళ పేర్లు ఏంటి? లక్ష్మి బందెప్ప, కుడుగుంట బందెప్ప, కుడుగుంట లక్ష్మి. మా హైదరాబాద్ హైదరాబాద్ దవాఖానకు పోయిండ్రు. దవాఖానకు పోయింత ఇట్లా జరిగింది. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? మాకు 11 గంటలకు తెలిసింది. అప్పుడు సంధి మాకు ఇదేనమ్మా. అంటే మీరు ఎక్కడ ఉంటారమ్మా? ఇక్కడే ఉంటారా లేకపోతే? ఆడ వెళ్ళింది నేను. ఎప్పుడు మాట్లాడారు మీ తమ్ముడు చివరి? మా తమ్ముడు ఈసారి పోయేటప్పుడు మాట్లాడలేడు. మళ్ళీ రోజు ఎప్పుడే పోయినా కానీ మాట్లాడుతుండే. ఈసారి మాట్లాడలేరు, ఎవరికి ఏం చెప్పలేరు, వెళ్ళిపోయిండ్రు, ఏం చెప్పలేరు మేడం. ఎవరికి ఏం చెప్పలేరమ్మా. ఏం చెప్పదు మేము వెళ్ళిపోదము. నా తమ్ముడు వాయే, నా మరదలు వాయే, ఎడ నింకుదము, ఎడ చూతము, ఎడ కనబడతారు. ఏమైందని తెలిసిందమ్మా మీకు? అంటే యాక్సిడెంట్ అయిందని చెప్పిండ్రు అమ్మా. ఫోన్లలో వచ్చింది, చూసినాము. నా కొడుకు కూడా వచ్చి చూసి వచ్చిండు. అన్నీ జరిగిపోయినాయి, మరి ఘోరంగా జరిగిపోయింది. ఊరు చూడబుద్ధి కాలేదు, మాకు చూడబుద్ధి కాలేదు. నా తమ్ముని ముఖం చూద్దామంటే కూడా భయం అయింది. చెల్లి మామ మేడము మాకు చాలా బాధ అయింది. చూడు అంతకు ఘోరం అయిపోయింది. అసలు ఇదైతే కుటుంబంలో విషాదం అనే చెప్పొచ్చు. అంటే ఈ యాక్సిడెంట్ అనేది చాలా వరకు పిల్లలకి తల్లిదండ్రులు లేకుండా చేసింది, తల్లిదండ్రులకి పిల్లలు లేకుండా చేసిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా జీవితాలని తలకిందులు చేసిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇంకా కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అన్న, ఈ దంపతులకు మీరు ఏమవుతారు? మా మేనత్త కొడుకు, మా మామయ్య, మా అక్క, మా పెద్దనైన బిడ్డ ఉన్నారు. అసలు వాళ్ళు ఏ పని మీద బయటకు వెళ్ళారు? హాస్పిటల్కి వెళ్ళిండు మేడం. అంటే హెల్త్ బాగాలేకుండా మా అక్కకు హెల్త్ బాగాలేని ప్రాబ్లంలో నిన్న మార్నింగ్ 5 గంటలకు బస్ ఎక్కి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినాక డైరెక్ట్ ఆడ యాక్సిడెంట్ అయింది. అయిన తర్వాత మాకు ఫోటోలు పెట్టిన మేము అంతా చూడలేమన్నట్ల. తర్వాత మా కోడలు ఫోన్ చేసి ఇట్లా సంగతికి ఇట్లా మామ అంటే సరే నేను చూసి తాగమంట అని చెప్పేసినాం. దాని తర్వాత ఫోటోలు చూస్తే మా అక్క, మా మామ ఉన్నారు. ఇటుకెళ్ళి పిల్లల్ని తీసుకొని అక్కడ పోయి చూస్తే మా అక్క, మా మామ ఉన్నారు. సొంత అక్క. అంటే చివరిసారికి ఎప్పుడు మాట్లాడారు? వెళ్ళేటప్పుడు ఏమైనా మాట్లాడారా? అంటే తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పారు. ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటే చెప్పిండ్రు. 2-3 సార్లు నేను డబ్బులు ఇచ్చిన చూపించుకొని వచ్చిండ్రు. నెక్స్ట్ వాళ్ళ అమ్మల ఊరికి పోయి వాళ్ళ అమ్మ దగ్గరకు పోయి ఇట్లా పైసలు తీసుకొని హాస్పిటల్ అక్కడికి వెళ్ళి అక్కడనే వెళ్ళినంట. తిమ్మేపల్లికి వెళ్ళి మార్నింగ్ పూట మాకు తెలియదు, ఊరికి ఎవరు తెలియదు హాస్పిటల్కి పోయిండు ఇట్లా సంగతి ఇట్లా అంటే మాకు ఎవరు తెలియదు అన్నట్ల. అది ఫోటోలు చూసిన తర్వాత మాకు ఎరకైన తర్వాత మా కోడలను తోలుకొని పోయి చూపించుకొని వచ్చేసినాం మేడం. అంతే. నా వరకు అయితే మాట్లాడలేదు. మా కోడలికి మాట్లాడరు. మొన్న నైట్లో ఫోన్ చేసి మాట్లాడారంట. వీళ్ళ ఊరికైనా ఉండే. నాకు వదినే అన్న. అంటే మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? మాకు పొద్దున్నే మా ఇంటికి వెళ్ళిండ్రు. మా ఇంటికి వెళ్ళిండ్రు ఆటో తీసుకొని బస్ స్టాప్ దగ్గర వెళ్ళిండ్రు. బస్సులో ఎక్కి పోయిండ్రు. వాళ్ళు లేచిండ్రో లేదో, పోయేది ఉండే కదా హాస్పిటల్కు, వెళ్ళిండ్రో లేదా అని నేను ఫోన్ చేసిన. 2 సార్లు చేసిన, ఒక్కసారి ఎత్తలేరు. మళ్ళోసారి చేసిన, ఎత్తిండు. అమ్మ వికారాబాద్ కడ పోతున్నామే అని అన్నాడు. అదే లాస్ట్ మాట. 5:54 ఎంత అయింది ఆ టైంలో చేసిన. అప్పుడు వికారాబాద్ కడ వెళ్తున్నామని చెప్పారు. వెళ్ళేటప్పుడు రాత్రికి మొత్తం మాట్లాడినాము. 2 భార్య భర్తలు కుర్చేసుకొని కూర్చున్నాడు మా అన్న. మా వదిన మంచం మీద కూర్చున్నది. ఎవరు? వాళ్ళు కూలి పని. ఆమెకు పానం బాగాలేనందుకు ఈమె చదువు ఆపేసిండ్రు. ఆమె కూలి చేసి వాళ్ళకి నడిపింది మేడం. ఆమెకు ఇక భర్త అయితే ఎంట కావాలి కదా, వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు. ఆమెకు చూపించిండ్రు.
వెళ్ళిండ్రు మేడం. రాత్రికి అయితే కలిసి మాట్లాడినాము, నవ్వుకున్నాము. ఇద్దరు ఆయన కుర్చీ మీద కూర్చున్నాడు, మేము మంచం మీద కూర్చొని అట్లా ఆ శుద్ధి ఈ శుద్ధి మాట్లాడుకొని మంచిగా నవ్వుకుని ఉన్నారు మేడం. చాలా వాళ్ళది ఘోరము. ఆ పిల్లల పరిస్థితులు ఏం కావాలి, వీళ్ళు ఆడికి వచ్చేది మేడం. ఎప్పటికీ ఆయన ఈసారి రాలేను మేడం, ఎప్పుడు వచ్చేది వస్తుండ్రు. వాళ్ళ అమ్మ వచ్చిందంటే తిమ్మేపల్లికి ఎక్కువ వస్తుండ్రు మేడం, వచ్చి పోతుండ్రి. తిమ్మేపల్లికి వచ్చి చూసిపోతుండ్రు. ఈమెనే రాలేదు ఈసారి రమ్మని అంటే కూడా ఇక స్నానం, వాళ్ళ అమ్మ స్నానం చేసేటప్పుడు ఈమె మాట్లాడింది మేడం. అత్తమ్మకి అడిగి గోళీలు వేసుకోమ్మా, నువ్వు అట్లనే వేసుకోకని ఈమెకు చెప్పింది వాళ్ళమ్మ. ఈమె మాట్లాడింది పొద్దున్న పూట. ఇప్పుడు పిల్లలతో ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బందప్ప అలానే లక్ష్మి ఇద్దరు కూడా దంపతులు నిన్న బస్ యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళిద్దరికి ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా చూస్తున్నాం. ఇంకా అసలు చిన్న పాపకి ఇంకా లోక జ్ఞానం కూడా సరిగ్గా తెలియదని చెప్పచ్చు. తల్లి తండ్రి గురించి అడిగితే ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. పెద్దామె తనకి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, తను బాధపడుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారి దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఏమైనా మాట్లాడారా, వెళ్ళే ముందు ఏమైనా చెప్పారనేది ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాయ్ నాన్న, నీ పేరు? శివనీల. శివనీల, ఏం చదువుతున్నావు? చదువుతానే కూలి పని చేస్తాను. ఏం పని చేస్తున్నావు? చేనులో పని చేస్తాను. ఎంతమ్మా వయసు? 18. అంటే అసలు చదువుకోలేదా లేకపోతే? అంటే చదువుకున్న 8 వరకు చదువుకొని బంద్ చేసిన. చదువుకొని బంద్ చేసిన. మా చెల్లెలు పుట్టిందని బంద్ అయినాక మా అమ్మకి ఇక బాగానే ఉన్నాం, మేము బాగానే ఉన్నాము. అట్లా ఎట్లా మా చెల్లెలు ఇక చదువుకున్నది, నేను కూలిపోయినా అంతే. కూలిపోతున్నా. సో అయితే రోజుకి ఎంత సంపాదిస్తావు? రోజుకంటే 350 నాట్లకు పోతే 500 అట్లా సంపాదిస్తాను. ఇప్పుడు అమ్మ నాన్న నిన్న హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అంటే ఎప్పుడు వెళ్తూ ఉంటారా? నిన్న అంటే ఫస్ట్ అంటే ఇట్లా మంచిగా ఉందని చెప్తే పోయి మళ్ళీ వస్తుండ్రి. మొన్న ఏమైంది, ఆదివారం రోజు వచ్చిండ్రు. ఆదివారం వచ్చి సోమవారం, ఎప్పటికీ సోమవారమే పోతుండ్రి. పొద్దున్న 4 గంటలకు అట్లా పోతుండ్రి. అంటే ఎప్పటికీ అమ్మమ్మతోనే ఉండ్రి. అమ్మ హెల్త్ బాగాలేకుండా ఆడికే పోయింది. పొద్దున్న 4 గంటలకు లేచి పోయిందో ఎప్పుడు పోయిందో నాకు తెలియదు. నేను పొద్దున్న ఫోన్ చేసిన, అంటే నైట్ నాకు సండే రోజు మాట్లాడ్డది. వస్తాను, నేను చూపించుకొని వస్తా, మంచిగా ఉండి కూలి పోతాను అంట. కూలి పోయిరా, నేను పోయి మళ్ళీ చూపించుకొని మళ్ళీ మంచిగా అయ్యి నేను వస్తా, మంచిగా నాతో అని చెప్పింది. అంటే మామూలుగా చెప్పారా, మీకు అనిపించింది? ఆమెనే చెప్పింది. చెప్పినాక సరే అని చెప్పిన నేను. సరే మళ్ళీ మంచిగా ఉండు అని చెప్పిన. సరే పొద్దుగాల పోతామని అమ్మ నాయన ఏటో నాతో మాట్లాడలే ఆ రోజు. ఇక మాట్లాడలేడని ఏమనలే నేను. పొద్దున్న మళ్ళీ ఫోన్ చేసిన నేను. వాళ్ళు పోయినాక ఫోన్ చేస్తే 8 గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ లేపలేరు. లేపకుండా మళ్ళీ అర్ధగంట అయినాక మళ్ళీ చేసిన, లేపలే. మళ్ళీ 11 గంటలకు ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్లో ఉంది ఫోను, వచ్చి తీసుకోవండి అని చెప్పిండ్రు. నాకు అర్థం కాలే. మళ్ళీ వేరే అక్క వాళ్ళ ఫోన్తో తీసుకొని మళ్ళీ చేసి అడిగిన నేను. అడిగితే అదే బస్ యాక్సిడెంట్ అయింది, ఫోను పోలీస్ స్టేషన్లో ఉంది, వచ్చి తీసుకోండి అని చెప్పిండ్రు. హాస్పిటల్లో జాయిన్ చేసినామని చెప్పిండ్రు అంతే. అంటే అప్పటి వరకు అమ్మ నాన్న ఇక్కడ లేరు ఈ లోకంలో అని, లేకపోతే ఫ్లాగ్స్ ఏం చెప్పాలి? ఈ నుంచి నన్ను మామ తీసుకొని పోయిండాడికి, హాస్పిటల్ కాడికి తీసుకుపోయినాక ఇట ఏమని చెప్పిండ్రంటే, బాగుంది, మీ అమ్మ బాగుంది, మీ నాయన బాగుంటానే చెప్పిండ్రు నాకు. ఆడుకోయినాక ఇట నాకు చెప్పలేరు, మీ నాయన ఇట్లా అయిండు, మీ అమ్మ అట్లా అయింది అని ఇటు నాకు ఎవరు చెప్పలే. మీడియా నా ముంగల్కి వచ్చినాక మీడియాకి చెప్తుంటే నేను నిన్న అంతే తప్ప నాకు ఎవరేం చెప్పలే. మా మామ ఇట నాకు చెప్పలే. నేను ఏడుస్తా అని చెప్పలేడు, మళ్ళీ మా చెల్లెలు బాధపడుతుంది అని చెప్పలేడు, నాకు తెలియదు. మాకు కూడా ఏం మాట్లాడాలో నీతో అసలు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే చిన్న వయసులోనే నీకు ఎవరికి రాని కష్టం వచ్చిందని చెప్పచ్చు. నువ్వే ఇంకా ధైర్యంగా ఉండి మీ చెల్లెని చూసుకోవాలి. అంటే చెల్లె గురించి ఏం చెప్తారు అమ్మ నాన్న నీకు? మంచిగా చూసుకో, ఆమెని మంచిగా ఉండి, మంచిగా తిని మంచిగా ఉండు అంటుంటే అంతే. ఆమెను కొట్టకు, మంచిగా చూసుకో, స్కూల్కు తోలి అని చెప్తుంటే. వెళ్ళే ముందు కూడా నీతో అమ్మ చెప్పడం జరిగింది? అసలు మాటలు ఇటాలే ఆమె నన్ను.
అట్లా మాట్లాడుతుందేమో అని నేను ఫోన్ చేసిన పొద్దున్న ఫోన్ గిట్ట లిఫ్ట్ చేయలే. లాస్ట్ మాట నన్ను మాట్లాడలే, నాకు ఒక్క మాట అయితే చెప్పలే ఆమె. మా నాయన మాట్లాడలే. మా అమ్మ ముఖం ఎట్లుందో గిట్ట నేను చూడలే, మా నాయన ముఖం ఎట్లుందో గిట్ట నేను చూడలే. నన్ను నేటికి తెచ్చినాక మా అమ్మని మా నాయన తెచ్చినాక అయితే నాకు ఎవరు ముఖం చూపించలేరు. ఆడికి తోలుకుపోయినాక అయితే నాకు ముఖం చూపించలే, మా చెల్లెలు చూపించలేరు. మా నాయన ముఖం అని అవుతామంటే మా నాయన ముఖం గిట్ట నాకు చూపించలేరు. నాన్న అంటే ఇప్పుడు అక్కడ యాక్సిడెంట్ జరిగింది కదా, సో కంకర మొత్తం కూడా అమ్మ నాన్న మీద పడింది. సో గాయాలు అయ్యాయి వాళ్ళ ముఖాలకి, కాబట్టి నీకు చూపియలేని పరిస్థితి. అంటే నువ్వు ఇంకా చిన్నపిల్లవే, చెల్లి కూడా చిన్నపిల్లదే. నేను మా అమ్మ ముఖం చూసిన కానీ మా నాయన ముఖం కాలు మొక్కనే వాళ్ళ కాలు మొక్కనే నాకు చూపించలే. మా నాయన నాన్న నీకు ఏం చెప్తూ ఉంటారమ్మా ప్రతిసారి, అంటే ఎలా బ్రతకాలి అని? బాగుండాలి, అందరితో మంచిగా ఉండాలి, ఎవరి దగ్గరికి పోవద్దు, నీ పనులు చేసుకో అని చెప్తుంటారు అంతే, ఏమీ చెప్పకుండా. మా అమ్మన ఎవరి శుద్ధి కోకు అంటే మా అమ్మ నేను కలిసి కూలిపోతుంటే మా అమ్మకి ఎంత బాధైనా పడుతుంది. నేను ఒకదాన్నే పోయినాయిగా ఆమె ఒకటే చెప్తుండే, ఎవరి దగ్గర కోకు, ఎవరితో మాట్లాడకు, అందరితో మంచిగా ఉండు, నీ పనులు చేసుకో, వండుకో అంతే. నాన్న నువ్వు ఇప్పటికీ చాలా మెచ్యూర్గా మాట్లాడుతున్నావు అసలు. ఎందుకంటే అమ్మ ఏమైతే చెప్పిందో ఆ మాటలను విని నువ్వు చాలా మెచ్యూర్గా మాట్లాడుతున్నావు. నువ్వు ఫ్యూచర్ కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాము. సో నువ్వు ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నావు నాన్న? మాకేం వద్దు, మా అమ్మ మా నాన్న లేనిది మాకేం వద్దు, మేము ఉంటాం. నేను మా చెల్లెల్ని మంచిగా చూసుకుంటా, మా చెల్లెల్ని నన్ను మంచిగా చూసుకుంటే సార్, మా మాముండు మంచిగా చూసుకుంది సార్. అసలు పాప విషయంలో అయితే పెద్దామి విషయంలో అసలు మాట్లాడలేకపోతున్నామని చెప్పచ్చు. అంటే తన తల్లి ముఖం చూస్తాను, నాన్న ముఖం చూస్తాను అని చెప్పి కాళ్ళ ఎలా పడ్డా కూడా, అంటే తన తండ్రికి తన తల్లికి గాయాలయ్యాయి కాబట్టి ముఖం మీద చూపించలేని పరిస్థితి కాబట్టి తను చూడలేదు, భయపడుతుందేమో అని చెప్పి కూడా పెద్దవాళ్ళు ఎవరు కూడా చూపించకపోవడంతో తను ఎంత కన్నీరు మున్నీరు అవుతుందో చెప్పొచ్చు. అంటే ఇంకెప్పటికీ చూడలేము తన తల్లి ముఖం, తన తండ్రి ముఖం అనే బాధ ఆ పాపలో ఇప్పటికీ కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. కానీ తల్లి చెప్పిన మాటలు తను ఇప్పటికీ గుర్తు పెట్టుకొని అదే విధంగా చెప్తుందని చెప్పొచ్చు. కానీ ఈ చిన్నారికి వచ్చిన బాధ, కష్టం అసలు ఎవరికి రాకూడదనే కోరుకుందాం. అమ్మ ఇప్పుడు వీళ్ళ బాధ్యత మొత్తం కూడా మీదే అని చెప్పొచ్చు. ఎట్లండి అన్న, వాళ్ళ బాధ్యత మొత్తం మీదే, చిన్న పాప కూడా ఉంది. సో ఎలా చూసుకుంటున్నారు? మేమైతే మంచిగా చూసుకుంటామంటే మా కోరిక ఉంది మేడం. మా అక్క వాళ్ళ బిడ్డ, మా మామ మేనత్త కొడుకు బిడ్డ అన్నట్టు మంచిగా చూసుకుంటాం, మంచిగా ఇది చేసుకుంటామంటే మాకు బాధ్యత ఉంది. ఒక్కసారి చిన్న పాపతో ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తన బాధ అయినా బయటకు వస్తుందేమో, బయటకు వచ్చిన తర్వాత తను ఫ్రీగా ఉంటుందేమో అని ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అంతే. హాయ్ నాన్న, పేరు? భవానీ. బాగున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్ళావు నాన్న? వెళ్ళావా ఇప్పుడు? వెళ్ళలేదా? చెప్పు మంచిగా. ఏమన్నది? నువ్వు భయపడొద్దు, అక్క ఉంది నీకు, సరేనా? అక్క మామ ఉన్నారు కదా. చెప్పు మంచిగా మాట్లాడు. భయం వేస్తుందా? సో తను చిన్న పాప అవ్వటంతో తను ఏం మాట్లాడలేని పరిస్థితి అని చెప్పొచ్చు. కానీ ఒకసారి పెద్దామెతో ఒకసారి మాట్లాడదాం. నాన్న ఇప్పటి నుంచి నువ్వే చెల్లిని చూసుకోవాలి కాబట్టి నీకు మామయ్య కూడా, మీ మామ కూడా ధైర్యంగా చూసుకుంటాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది మాతో. సో ఏం చెప్తావు? నేనేం చెప్పా, మంచిగా చూసుకుంటే మంచిగా ఉంటాం అంతే. ఏం అవుదాం అనుకుంటున్నావు? నేనేం అవుదాం అనుకుందాం, నేనేం లే, మా చెల్లెల్ని మంచిగా చదివిపోయాలి, మంచిగా చూసుకోవాలి. ఆమె ఏ గోల్ అయినా సరే చదివిపిస్తా, ఎంత అయినా సరే, ఎన్ని పైసలు అయినా సరే నేను చదివించుకుంటా. నిజంగా మీ అమ్మ నాన్న ఎక్కడో లేరు, నీలోనే ఉన్నారు. సో మీ చెల్లెకి ఇప్పుడు అమ్మ నాన్న అక్క అన్నీ నువ్వే కాబట్టి ధైర్యంగా ఉండు.
ఎక్కువ ఏమి ఇదవ్వకు, ఎందుకంటే మీ మామయ్య కూడా నీకు చూసుకోవడానికి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నీకు ఏ సపోర్ట్ కావాలన్నా సరే అందరం కూడా చేస్తాం, నీకు అండగా ఉంటాం. సో చూడొచ్చు ఆ చిన్న పాప మాటల్లోనే తెలుస్తుంది తన చెల్లెకి ఏదైనా సరే, చదువైనా సరే ఏదైనా చేస్తానంటూ కూడా తన మాటల్లో ఆ మెచ్యూరిటీ అనేది కూడా మనకు అర్థమవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనతో పాటు లక్ష్మి గారు అమ్మగారు మనతో పాటు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అట్లా ఎప్పుడు తెలిసిందమ్మా మీకు? ఎప్పుడు తెలిసిందమ్మా? పొద్దుగాలండి. ఏమైనా చెప్పారా వెళ్ళే ముందు? ఏం చెప్పలేదు, ఫోన్లో ఏం చెప్పలేదు. ఫోన్ చేస్తే ఇక బస్సు ఎక్కిపించినప్పుడు రాయప్ప బస్సు ఆయప్ప ఆడిపోయి ఇది ఆట ఎక్కిపించినాక బస్సు ఎక్కిపించి వచ్చిండట. ఎక్కిపించి వచ్చినాక ఆయప్పని రిటర్న్ మళ్ళీ ఊళ్ళోకి వచ్చి గిట్ల లక్ష్మి బందప్ప ఫోన్ నెంబర్ ఉండదేమో ఇవ్వండి, ఫోన్ కొట్టా గిట్లా అర్జెంట్ అయిందంట అని చెప్తే ఇక వచ్చి చూపించారు. ఇక దాంట్లో ఫోన్లో చూపిస్తే ఇక వాళ్ళేనంటే మేము గేటు కాడిపోతే మీ నా కోడలు నేను పోతే నువ్వు రాకు అత్త మేమే పోతాము, వద్దు నువ్వు అంటారని వాళ్ళు పోయి నేను వాపస్ ఇంటికి వస్తే ఇక గంతే సంగతి. చూసారమ్మా చివరిసారిగా చూసారా? ముఖాలను చూసారా ఏమన్నా? ఏమి చూడలేదు. పోయేటప్పుడు చూసినాం. పోమ్మా అంటే పోతానమ్మా అనే పోకొడుకా అంటే చెప్తే ఆట ఎక్కే పాయ. సో చూస్తున్నాం కదా, ఒక్కసారిగా ఏదైతే నిన్న బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకుందో ఒక్కరి నిర్లక్ష్యం ద్వారా ఇంతమంది కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయి. కొంతమంది తల్లిదండ్రులకి పిల్లలు లేకుండా, పిల్లలకి తల్లిదండ్రులు లేకుండా చేసిందంటే వాళ్ళ నిర్లక్ష్యం ఎంతవరకు ఇక్కడ కనిపిస్తుంది అనేది మనందరికీ కూడా తెలుసు అని చెప్పొచ్చు. కేవలం ఇప్పుడే కాదు, గతంలో కూడా ఒక కూరగాయల మార్కెట్ చేస్తున్నప్పుడు కూడా ఒక లారీ వచ్చి గుద్దటంతో దాదాపుగా 7 మంది అక్కడికక్కడే మరణించారు. ఆ తర్వాత పెళ్లి బస్సు వెళ్తున్న క్రమంలో బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా కొత్తగా నవదంపతులు కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇలా 1 కాదు 2 కాదు, దాదాపుగా కొన్నేళ్ల నుంచి కూడా ఇక్కడ హత్యలు అనాలా వీటిని, లేకపోతే ఏమనాలో కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే మద్యం తాగి నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయటం, లేకపోతే అతి తక్కువ డబ్బులకే పని చేస్తున్నారని చెప్పి లైసెన్స్ లేకుండా పనిచేయడం, నిర్లక్ష్యంగా అతి స్పీడ్గా అంటే అతి వేగంగా కూడా డ్రైవింగ్ చేస్తూ కూడా ఇంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్నారంటే ఇది పాపం అంతా ఎవరిది అంటూ కూడా ఊరి జనాలు కూడా వేలెత్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఇంతమంది రోడ్డు మీద పడ్డారంటే దానికి గల కారణం చిన్న నిర్లక్ష్యమే ఇంత పెద్ద పెను ప్రమాదంగా మారింది. కాబట్టి ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా బస్సు డ్రైవర్లు కావచ్చు, లేకపోతే లారీ డ్రైవర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. వేగం అనేది ప్రతి బండి మీద కనిపిస్తూ ఉంటుంది, అతి వేగం అనేది చాలా ప్రమాదకరం అనేది. కాబట్టి మరి ఎందుకు అంత స్పీడ్గా వెళ్ళి మీ ప్రాణాలు ఎంత ముప్పుగా పెట్టుకుంటున్నారో అదే విధంగా ఎదుటి వారి ప్రాణాలను కూడా మీరు ఆలోచించకుండా వాళ్ళని కూడా అనాథల్ని చేస్తున్నారు. మీరు బయటకు వచ్చేటప్పుడు ఇంట్లో మా కోసం కొంతమంది ఎదురు చూస్తారు, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, కాబట్టి వాళ్ళని అనాథలు చేయకండి. ఈరోజు ఈ చిన్నపిల్లలు ఇద్దరి భవిష్యత్తు ఏంటి? ఈరోజు తల్లిదండ్రులు లేరు, ఈరోజు మొత్తం కూడా మేనమామే చూసుకోవాల్సిన పరిస్థితి. పెద్దమ్మాయి మాట్లాడుతున్న మాటలు అసలు ప్రతి ఒక్కరికి కూడా కంటతడి పెట్టిస్తున్నాయని చెప్పొచ్చు. ఇంకా చిన్నపిల్ల అసలు మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంతమంది జీవితాలని నాశనం చేస్తున్నారంట, అసలు ఎవరిని ఏమనాలి? ఇప్పటికైనా సరే అధికారులు రోడ్డుకు సంబంధించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనే మనం కోరుకుందాం. దీనికి సంబంధించి ఒక్కసారి చిన్న ప్రశ్న అడుగుతాం అమ్మాయిని. నాన్న, ఈరోజు యాక్సిడెంట్ అనేది ఇప్పుడు కొత్త ఏం కాదు అక్కడ జరగటం, ఇంతవరకు చాలా వరకు జరిగాయి. దీనికి సంబంధించి నువ్వేం చెప్తావు? నేనేం చెప్పాలి అంటే మా ఫ్యామిలీ అంటే మా అమ్మ నాయన అంటే చనిపోయారు. ఆ బస్సులో ఎంతమంది చిన్నపిల్లకాడ నుంచి చనిపోయిందంట, మరి గుద్దిన తను ఒక్క ఫ్యామిలీ. ఆ బస్సులో ఉన్నది ఎంతమంది ఫ్యామిలీ? మా ఫ్యామిలీ అంటే ఇక మేమంటూ కొంచెం చిన్న పిల్ల ఏం పాపం చేసింది? ఆ పిల్ల ఇటు చచ్చిపోయిందంట. నా సొంటోళ్ళు అక్క వాళ్ళు 3 ఇటు చచ్చిపోయిందంట, చాలా మంది చచ్చిపోయిందంట ఆ బస్సులో. ఏంటంటే పోవాలి, నిదానం పోవాలి, అటు సైడ్ ఏమొస్తుందా ఇటు సైడ్ ఏమొస్తుందా అని చూసుకోవాలి. ఫస్ట్ చూసుకొని వేగంగా పోకుండా మెల్లగా పోవాలి, అంతే. సో చూస్తున్నాం, దీనికి సంబంధించి ఏం మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి మరి మీకేమనిపిస్తుంది? ఈరోజు ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసాయంటే ఎవరి నిర్లక్ష్యం? For more videos like this, subscribe Big TV channel.